ఇటీవల విడుదలైన విదేశాంగ శాఖ నివేదికలో కేంద్ర మంత్రి జయశంకర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. గతేడాది అమెరికా ప్రభుత్వం షట్డౌన్ సమయంలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఆ సమయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు వివిధ మీటింగ్ల కోసం ఆయన 670 కిలోమీటర్లు రోడ్డు మార్గంలోనే ప్రయాణించారు. ఈ వివరాలు విదేశాంగ శాఖ నివేదికలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్తో సమావేశం కోసం గతేడాది నవంబర్లో జయశంకర్ అమెరికా వెళ్లారు. అప్పుడు షట్డౌన్ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో జయశంకర్ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి వచ్చింది. అమెరికా కెనడా సరిహద్దులోని లూయిస్టన్ క్వీన్స్టన్ వంతెన దగ్గర జయశంకర్ అక్కడి భద్రతా అధికారులను కలిశారు. ఆ తర్వాత 7 గంటల పాటు కారులో ప్రయాణించి మాన్హాట్టాన్కు వెళ్లారు. ఆ సమయంలో గడ్డకట్టే చలి ఉండటంతో పాటు విజిబిలిటీ కూడా తక్కువగా ఉంది. అయినా భద్రతా సిబ్బంది జాగ్రత్తగా కారును నడిపి కేంద్ర మంత్రి జయశంకర్ను గమ్యస్థానానికి చేర్చారు. మార్గ మధ్యలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అలర్ట్ రావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. ముమ్మర తనిఖీలు చేసి కారు ప్రయాణాన్ని కొనసాగించినట్టు ఈ నివేదికలో ఉంది.